ప్రియ సహోదరులారా, చాలా రోజుల తర్వాత మరలా కలుసుకొని ప్రార్థించడానికి లేదా ఈ వాక్యము ధ్యానించడానికి దేవుడిచ్చిన సమయమును బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మీకు అందరికీ మా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. 2వ వృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఆత్మీయ ఆహారముగా మనము భుజిద్దాం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అబియా ప్రవర్తించను. చాలు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్తమైన దేవానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు. మరొకసారి నీ యొక్క మందిరంలో కూడి ఆరాధించి స్తుతించి నీ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాము. నీ మాటలకు అందించండి. అయోగ్యులము అపాఖ్యులము ఇదిగో ప్రభుని నామాన్ని మహిమపరచడానికి వచ్చి స్తుతించి ఆరాధించాము. ఈ సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆత్మీయహారం అందించి మహిమపరమని యేసుని నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. హిజ్కియా ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అప్పుడు హిజ్కియాను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుత్వములు రాజ్యములు ఆయన వశములో ఉన్నవి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన వశములో ఉన్నటువంటి రాజ్య పరిపాలనకై దేవుడు హిజ్కియాను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నప్పుడు అతను 2వ వచనంలో చెప్తున్నాడు అతను ఏం చేశాడన్న విషయాన్ని. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన వాడు. ఇటు యథార్థవంతుడిని రాజ్య పరిపాలనకు దేవుడు నిలబెట్టుకున్నాడు. కనుక ఒక విషయం ఒక అధికారిగా ఉండాలి అంటే, లేకపోతే ఒక నడిపించాలి అంటే వాళ్ళు ఏ విధంగా ఉండాలంటే యథార్థములై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్వబుద్ధిని ఆధారం చేసుకునే వారు ఈ నడిపించడానికి యోగ్యులు కాదు. నడిపించేవారు ఏ విధంగా ఉండాలి అంటే తన పితరుడైనటువంటి దావీదు చర్యల ప్రకారము, మన పితరుడైన అబ్రహాము, మన పితరుడైన యాకోబు, మన పితరుడైన పేతురు, యోహాను, యాకోబు ఏ విధముగా దేవుని దృష్టికి అనుకూలంగా నడిచారో ఆ విధముగా హిజ్కియా కూడా తన దేవుడి దృష్టికి యథార్థముగా ప్రవర్తించారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడి దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. నువ్వు మనుషుల దృష్టి చూడద్దు, మనుషుల వైపు మనం చూడకూడదు. మనుషుల వైపు చూస్తే మనం దేవుడి దాసులము కానేరము, దేవుడి పిల్లలం కాదు. మనుషుల దృష్టి చూసినోడు దేవుడి పిల్లలాగైతాడు. దేవుడి వైపు చూసిన వాడే దేవుడి పిల్లలు. అందుచేతనే పూర్వకాలం ఒక పాట ఉండేది, ప్రతి జీవి కూడా ఆయన వైపే చూస్తుంది అంటాడండి. ప్రతి జీవి ఆయన వైపు చూస్తే దేవుడు వాళ్ళకి ఆహారం పెడుతున్నాడట. కాకి ఎవరు ఆహారం పెడుతున్నారు, సింహానికి ఎవరు ఆహారం పెడుతున్నారు, ప్రతి జీవికి దేవుడు ఆహారం పెడుతున్నారు. కనుక జీవులన్నీ కూడా ఆయన వైపు చూస్తున్నాయని ఒక కీర్తనలో మనం పాడుతూ ఉన్నాము. కనుక మనము నిర్దోషులుగా యథార్థపరులుగా ఉండి ఆయన వైపు మాత్రమే చూడవలసి ఉన్నది. ఎవరు పోషించినప్పటికీ, ఎవరు పోషించలేనప్పటికీ, లాక్డౌన్ చేసినప్పటికీ, డ్యూటీకి బద్దైనప్పటికీ, ఆహార పండలేనప్పటికీ దేవుడు తన ప్రజల మాత్రము నడిపించే దేవుడు ఒకడున్నాడు. ఆయన ఎవరు నడిపిస్తాడు, పోషిస్తాడు అంటే యథార్థముగా ప్రవర్తించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థముగా ప్రవర్తించేవాడు హిజ్కియా యథార్థముగా ప్రవర్తించాడు కనుక దేవుడు నన్ను అధికారిగా ఉంచాడు. చదువుకున్నామనండి. మొట్టమొదటి యథార్థంగా ప్రవర్తించేవాడిని దేవుడు మాత్రము. యోసేపు యథార్థంగా ప్రవర్తించాడు, యోసేపు దేవుడు అధికారిగా పెట్టాడు. ఇదిగో దానియేలు యథార్థంగా ప్రవర్తించాడు, దానియేలు అధికారిగా పెట్టాడు దేవుడు. నీవు నేను యథార్థంగా ప్రవర్తించినట్లయితే, ఆయన దృష్టికి ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లయితే నిన్ను నన్ను కూడా దేవుడు హెచ్చు స్థలంలో ఉంచే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యథార్థవంతుడైనటువంటి హిజ్కియా చేసిన పని ఏంటో మనం చూద్దాం. 3వ వచనం చదువుకుందాం రండి.
తీసుకొని ఆ వ్యక్తి ద్వారా మందిరపు తలుపులు తెరవజేసే వాడు ప్రభు అయినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మందిరపు తలుపులు తెరిచినందున కొంతమంది సంతోషిస్తున్నాము, కొంతమందితో సంతోష బాష్ప బిందువులు, ఆనంద బాష్ప బిందువులు రాల్చుకుంటూ మనమందరం మందిరంలో ప్రవేశించాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మందిరపు తలుపులు తెరవబడకపోతే మన మందిరంలో ప్రవేశించకపోదుము, ఏ విధముగా కూడుకొని దేవుని ఆరాధించకపోదుము. అందుచేత మందిరపు తలుపులు తెరిచినందున మన మందిరంలో ప్రవేశించాము. అలాగే మరొక వ్యక్తి మందిరంలో ప్రవేశించాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయము 20వ వచనం మనం చూసినప్పుడు, ఇదిగో దేవుడు మందిరంలో ఉన్నాడు, దేవుడి సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుడు నిలిచినటువంటి ఈ మందిరంలో దేవుడిలో నుండి, ఈ మందిరంలో నుండి దేవుడు బయటికి వెళ్ళిపోయాడు. ఈ మందిరం నుంచి దేవుడు లేడట, దేవుడు బయటికి వెళ్ళిపోయాడు. దీప స్తంభాల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులు ఏమనగనగా, మధ్యలో ఉన్నటువంటి దేవుడు సంఘముల కాలం పూర్తయ్యేటప్పటికి సంఘముల బయటికి వెళ్ళిపోయాడు. సంఘముల బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి 20వ వచనం ఏమంటున్నాడో చదువుదాం. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచు ఉన్నాను. ప్రభువారి మందిరము లేక లేడు, మందిరము బయట ఉన్నాడు. బయట ఆయన ఏం చేస్తున్నాడట? ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచు ఉన్నాను. ప్రభుని లోపల ఉన్న జనం ఏం చేశారంటే యేసు ప్రభుని బయటికి పంపించారండి. ఈ రోజుల్లో యేసు ప్రభు లోపల లేడు, యేసు ప్రభు బయట ఉన్నాడు. ఎందుకు లోపల లేడు? నీ ఇష్ట రాజ్యం. ఎవరు చెప్పినా వినవు, సేవకుడు చెప్పినా వినవు, సహోదరుడు చెప్పినా వినవు, బైబిల్ చెప్పినా వినవు, వాక్యం చెప్పినా వినవు. నీ ఇష్టానుసారంగా అయిపోయింది కనుక బాబు నీ ఇష్టానుసారంగా చేసుకోనండి, నేను బయటికి వెళ్ళిపోతానని యేసు ప్రభు బయటికి వెళ్ళిపోయాడు. అలాగనే ఈ మందిరంలో ఎవరైనా వారి ఇష్టానుసారంగా చేస్తే నేను బయటికి వెళ్ళిపోతాను, మీరు ఇష్టానుసారంగా చేసుకోండి. అది ప్రభు యొక్క పద్ధతి. మీ పద్ధతులు, మీ ఆచారాలు, మీ బుడగదోషులు, మీ ఆలోచనలు మీరు చేసుకున్నట్లయితే యేసు ప్రభువు ఏ విధంగా వెళ్ళిపోయి బయట ఉన్నాడో దైవ సేవకుడిగా నేను చెప్తున్నాను, నేను కూడా బయటికి వెళ్ళిపోతాను. ఎందుకు అనగా నా దేవుడు అనుసరించిన మార్గము చివరి దినములో నేను కూడా అనుసరించవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బయటికి వెళ్తాను కానీ ఎక్కడికి వెళ్ళిపోను, తలుపు దగ్గరే ఉంటాను, తలుపు దగ్గరే ఉంటాను. యేసయ్య కూడా బయటికి వెళ్ళాడు కానీ ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన తలుపు దగ్గరే ఉన్నాడు. ఇదిగో నేను తలుపు యుద్ధ నుండి నేను తట్టుచూ ఉన్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు ఎవడైనా తీసివేయుట. ఆయన స్వరం మీరు తలుపు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు దేవుడి వాక్య ప్రకారంగా వాక్యం విని ఆయన స్వరం విని, అయ్యో దేవుడు సేవకుడు చెప్పాడు, దేవుడి వాక్యం ఎలా చెబుతుంది, సేవకుడు లోపలికి రావాలి, దేవుడు లోపలికి రావాలి, దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉండాలి అని ఎవరైతే తలుపు విని స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాను. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. తలుపు తీసిన దగ్గరికి వస్తాడు. ఏ తలుపు అనగా ఇది పరిశుద్ధ మందిరములో ఉన్నటువంటి తలుపు మాత్రమే కాదు, కానీ మన హృదయము దేవుని ఆలయమై ఉన్నది. ఈ ఆలయమైనటువంటి తలుపు మనం తెరవాలి. ముందుగా ఈ తలుపు, ఆ తలుపు ఎంత తాత్కాలికమైనది, కానీ దేవుడు మనలోకి రావాలి అంటే మన హృదయమే దేవుని ఆలయము కనుక ఈ ఆలయంలోకి రావాలంటే యేసు ప్రభువారు బయట ఉండిపోయినటువంటి ఈ రోజుల్లో నీ తలుపు ఎదురు తలుపు పట్టుచూ ఉన్నాడు. కనుక సకల విధాలుగా హృదయం అనే తలుపు దగ్గరకు తడుతూ ఉన్నాడు. ఇంతవరకు త్రాగుబోతు అయిపోయావు, ఇంతవరకు తిట్టుబోతు అయిపోయావు, ఇంతవరకు చెడుకు లోపల ఉన్నది, హృదయం లోపల నుంచి బయటికి యేసు ప్రభువారు వెళ్ళిపోయి తడుతూ ఉన్నాడు అంటే బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఏమి రాయబడుతున్న విషయాన్ని శ్రద్ధగా మనం చదువుదాం. లోపల నుండి అనగా మనుషుల హృదయం నుండి లోపల ఉన్నాడు. లోపల యేసు ప్రభువారు, సంఘము సంఘస్థులందరూ లోపల ఉన్నారు, యేసు ప్రభువారు బయట ఉన్నారు. ఎందుకు ఆయన బయటికి వెళ్ళాడు? రాయబడి ఉన్నది. లోపల నుండి అనగా మనుషుల హృదయం నుండి దురాలోచనలను, దొంగతనములను, జాగ్రత్తలను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి చెడ్డవన్నీ లోపల ఉండటం వలన యేసు
వారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? బయట ఉన్నారు, బయట తడుతున్నారు. ఇవన్నీ కూడా తీసేసుకో బిడ్డ, నేను వస్తాను, ఇవన్నీ తీసేసుకో, నీ హృదయాన్ని సాఫ్ చేసుకో, నేను వస్తానని చెప్పి యేసు ప్రభువారు హృదయం అనే తలుపు దగ్గర నుంచి నీకు నాకు కడుచున్న దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యథార్థవంతుడని హిజ్కియా ప్రవర్తించిన హిజ్కియా ఏం చేస్తున్నాడు? మందిరము తలుపులు తెరచి రెండు వాటిని బాగు చేశాడటండి. మందిరం లోపలికి వెళ్ళి ఏం చేశాడు? దాన్ని ఎందుకు బాగు చేయాలి? లోపల ఉన్నవన్నీ మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. ఈ చదువుకున్నవన్నీ కూడా వాళ్ళు ఉన్నాయి కనుక వాక్యము ద్వారా ఉతక స్నానము చేత వాటిని శుభ్రపరిచి బయటికి తోలినటువంటి వాడు ఉన్నారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని బాగు చేసి ఈనాడు వాక్యం వస్తూ ఉండగా హిజ్కియాకు వలె నువ్వు ఉదయాన్ని ఏం చేసుకోవాలి? నువ్వు బాగు చేసుకోవాలి. బాగు చేస్తాను, రిపేర్ చేస్తాను. ఇప్పుడు వాక్యం రిపేర్ చేస్తా ఉన్నాను, రిపేర్ చేస్తా వద్దని చెప్పేసి కరోనా వచ్చినోడట, ఆ వైరస్ తాకునోడట, హాస్పిటల్ పరిగెత్తుకుపోయాడట. పరిగెత్తుకుపోతే ఎవరికి నష్టం? నీకు నష్టం, నీతో పాటు 100 మంది వస్తారు అక్కడ. నువ్వు బయట వెళ్ళిపోతే నష్టం ఎవరు కాదు. వైరస్ సోకిందని చెప్పేసి సోకిన వైరస్ తగ్గించుకోవడానికి లోపల ఉండి దాన్ని బాగు చేయించుకుండగా నువ్వు ఖచ్చితంగా ఉన్నట్టయితే నీ వైరస్ నుంచి బాగు పొంది డిశ్చార్జ్ చేయడం చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఆత్మీయ వైరస్ చొచ్చింది. ఆత్మీయ వైరస్ చొచ్చింది కొరకనే ఈ వైరస్ కూడా వస్తుంది. ఆత్మీయ వైరస్ చొచ్చకుండా ఉన్నట్లయితే, ఆ బాగు చేసుకున్నట్లయితే ఈ వైరస్ కూడా దూరంగా ఉంటుందని వాక్యాన్ని బట్టి మీకు సెలవించి ఉన్నాను. ఏ దేవుని కూడా మన సమీపించదని వాగ్దానం దేవుడు నీకు నెరవేరుస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఏం చేశాడు? దాన్ని ఏం చేశాడట? బాగు చేశాడు. అసలు బాగుపడదామని యోగం ఉండాలంటే చాలా మంది అంటాడు, మరి వీడికి బాగుపడే యోగం లేదంటారండి. అందుచేత బాగు చేసినప్పుడు ఈ బాగుపడడానికి వాక్యం అనేటువంటి ఈ టాబ్లెట్ వైరస్ పోవడానికి ఈ సిరప్లని ఇస్తూ ఉండగా నువ్వు జాగ్రత్తగా యూజ్ చేసినట్లయితే నువ్వు బాగుపడతావు. అందుచేత హిజ్కియా తలుపులు తెరచి రెండవది దానిని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐదవ వచనం చదువుకున్నామా? వారికి ఇలా ఆజ్ఞయించాను, నా మాట ఆలకించండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి కూడా మరిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చాం, సంఘం తెరవబడితే మంచిదే. నువ్వు మంది వైపు చూడకూడదు, ఎవరి వైపు. శ్రీపతి నగరం కానీ, పశ్చిమ చక్కజం తడుజూరు కానీ, లేకపోతే పలిపల ప్రాంతం పలిపి నుంచి వచ్చేది ఎవరి వైపు చూడకూడదు. నేను ఒక రింగ్టోన్ పెట్టుకున్నానండి. రింగ్టోన్ పెట్టాలి. నా రింగ్టోన్ ఏమొస్తుంది? చూచుచున్నాను నీ వైపు అనేటువంటి రింగ్టోన్ నాకు ఉన్నది. ఎవరి వైపు చూడండి, ఎవరి వైపు చూడండి. మొట్టమొదటిగా దేవుని వైపు, రెండవదిగా దేవుని వాక్యానుసారంగా జీవించుచున్న వారి వైపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవించలేని వారి వైపు చూచి ఈ మందిరాన్ని ఏ విధంగా పడుకుతున్నాడు ఆ విధంగా కట్టడానికి ఉపయోగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు అందులో ప్రవేశించి ఏం చేశాడట? మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి. ఏదో ఎవరో నువ్వు ప్రతిష్ఠించుకో, నీవెట్లా చేయి అన్నం కాదు. మీరు ఉదాహరణ చూడండి, మాస్కులు ఉన్నాయండి, ఏం చేస్తున్నారు? ఎవరు మట్టి వారే మాస్క్ పట్టుకుంటూ ఉన్నాడు. ఇలా చేత దేవుని మందిరంలో కూడా ఏం చేశాడు అతను? మూడవదిగా మిమ్మల్ని మీరు ఎవరో ప్రదర్శించారు. నేను నువ్వే ప్రదర్శించుకోవాలి, నేను నువ్వు అర్పించుకోవాలి. అప్పుడు ఏమన్నా ప్రతిష్ఠించుకోమన్నారా? బాప్తిసం పొందినప్పుడు 2 చేతులు జోడించి, ఇదిగో చావైనా మరణమైన ప్రాణహానైనా నీ కొరకే జీవిస్తాను అని నిన్ను నువ్వే మరణం వరకు నమ్మకంగా ఉందివా? ఉంటా. జీవిస్తావా? బాప్తిసం ఎవరైనా భయం అవుతుంది. ఆ భయం అది. ఈ భయం అది కాదు. నా తండ్రితో ఉండాలి, నా తండ్రి రాజ్యంలో ఉండాలి, తండ్రికి నాకు సంబంధం కావాలి. ఆయన లేదే నాకు ఏది లేదు. ఆయన లేదే తండ్రి లేదు. ఏముందండి పిల్లలకి? తండ్రి లేదే ఏది లేదు. నువ్వేమనుకుంటావు అంటే, భర్త లేకపోతే నా బ్రతికేయాలనుకుంటా, భార్య లేకపోతే నా బ్రతికేయాలనుకుంటా, పిల్లలు లేకపోతే నా బ్రతికేయాలనుకుంటా, తండ్రి లేకపోతే నా బ్రతికేయాలనుకుంటా. ఆ విధంగా కాదు బిడ్డ. యేసయ్య లేకపోతే నా బ్రతికేయాలని అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా,
సందు చేసి కిందకి దింపారు. మరలా యేసు దగ్గర నుండి దేవుడి కొరకు జీవించడానికి వెళ్ళినప్పుడు సందు చేసి మరలా వెళ్ళలేదు. ముందుకు మార్గం కానీ దేవుడికి మహిమ వచ్చే మార్గంలో నడుచుకుంటూ వెళ్ళారు. అందరూ చూసి దేవుని మహిమపరిచిరి. అందుచేత మన మందిరాలు ఏం చేసుకోవాలి? ప్రతిష్ఠించుకోవాలి. ఆనాడు ప్రతిష్ఠించిన ప్రతిష్ఠ కాక మరలా ప్రతిష్ఠించడం, పునఃప్రతిష్ఠ. లేదా మరలా నన్ను బ్రతికించవా అని అడిగాడు దావీదు. ఏమంటే ముందు చచ్చేటోడు బ్రతికాడు, బ్రతికిన మళ్ళా చచ్చిపోయాడు. చచ్చిపోయాడు అడుగుతున్నాడు, దేవా నన్ను మరలా బ్రతికించిన బ్రతుకుతాను అంటున్నాడు. అదే సమర్పణ ప్రతిష్ఠత అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చదువుకుందాం. 2 దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా, మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మహోగ్రత చల్లారునట్లు. ఏ ఉగ్రత అది? మహోగ్రత. మామూలు ఉగ్రత కాదండి, మహోగ్రత. దిక్కు లేకుండా చనిపోతే తల్లి వెళ్ళడానికి వీల్లేదు, తండ్రి వెళ్ళడానికి వీళ్ళు, భార్య వెళ్ళడానికి వీల్లేదు, భర్త వెళ్ళడానికి, నాన్న వెళ్ళడానికి వీల్లేనటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయంకరమైన పరిస్థితి ఏమిటనగా ఇది దేవుని యొక్క మహోగ్రత. ఆయన ఉగ్రతకు తాళ తగిన వాడు ఎవడు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఉగ్రతకు తాళదేమో కనుక ఆయన మహోగ్రతకు చల్లారునట్లు ఆయనతో మనం ఏం చేయాలి? ఇప్పుడు నిబంధన చేయాలి. ప్రభా నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను. ఏం చేయాలి? నిబంధన చేయడమేనా? ఏమైనా ఉండు ఏమైనా ఉందా? దేవునితో ఉండు ఏమైనా ఉందా? ఉండాలి అంటే అందరం నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, చచ్చే వరకు ఉండాలేనా? ఇక వద్దు ఉంటాను. చెప్పండి అందరూ, నేను ఉంటాను నా యేసయ్యతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి కాదు ఇది, గుండెలు బాదుకొని రొమ్మ బాదుకొని ఏడ్చే భక్తి ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీర్మానం హృదయపూర్వకంగా చేసుకో. నేను చెప్పింది నువ్వు చేయొద్దు, నువ్వు ముందు అని చెప్పడం కాదు. దేవుడి వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు దానికి సంపూర్ణంగా విధేయుడు విధేయురాలైపోతే యేసుతో మనం ఉంటాం, మనతో యేసయ్య ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిబంధన జనులం, నిరీక్షణ జనులం. యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరగలము. ఆ విధంగా నిబంధన చేసుకుంటే ఆయనతో కూడా ఉండగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 15వ వచనం చదువుకుందాం. 29:15. వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని ఏమండి జనులను సమకూర్చారు. జనులను సమకూర్చవలసిన బాధ్యత మీది. నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ త్యాగాన్ని బట్టి, నీ సమర్పణను బట్టి, నువ్వు బాగు చేసుకునే విధానాన్ని బట్టి జనులు ఏమవుతారు? జనులు సమకూరుతారు. సమకూర్చువాడిగా ఉన్నావా, లేకపోతే నువ్వు చెదరగొట్టువాడిగా ఉన్నావా? సమకూర్చేవారే నా వారు, చెదరగొట్టువారు ఆయన వారు. నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ చూపుల ద్వారా, నువ్వు చేసే క్రియల ద్వారా జనులు చెదిరిపోతున్నారా, లేకపోతే జనులు సమకూర్చబడుతూ ఉన్నారా? అక్కడ జనులు సమకూర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జనులను సమకూర్చి ప్రతిష్ఠిత చేసుకొని రాజు ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పవిత్రపరచబడడానికి యెహోవా మందిరము, మనం దేవుని ఆలయమై ఉన్నాము కనుక ఈ మందిరాన్ని పవిత్రపరచబడడానికి రావాలి. అది ఎవరి కొరకు కాదు. ఏదో నేను వాక్యం చెప్పాలని నేను పాట పాడాలని నేను వాక్యం చదవాలని దీని కొరకు కాదు రావడం. నేను నా మందిరాన్ని పవిత్రపరచుకోవాలని
వలనే వారు జనులు వచ్చి అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనమందరం కలిసి దేవుని ఆరాధన చేయాలి. మనమందరం కలిసి ప్రభుని స్తుతించాలి. మనమందరం కనపరచాలి. వాక్యము ద్వారా మనమందరం కూడా ఉతక స్నానము చేయబడి పవిత్రపరచుకున్నటకు వచ్చేది. 16వ వచనం చదువుకుందాం. యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి ఎక్కడికి పోయారట? యాజకులు మీ లోపలికి వెళ్ళాలండి. మీ లోపలికి వెళ్ళాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో రాయబడింది. యాజకులు లోపలికి వెళ్ళి అన్న మాటకి వాక్యం ఎటువంటిదో చూద్దాం ఒకసారి. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి కత్తి కంటే వాడిగా ఉండి ప్రాణమును ఆత్మను కీళ్లను ఆ కీళ్లలో ఉన్న మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు లోపలికి వెళ్ళిపోతుందట. హృదయముల యొక్క తలంపులను ఆలోచనలను శోధించు. ఎంత లోపలికి వెళ్ళిపోయింది చూసారు? వాక్యం ఎంత లోపలికి వెళ్ళిపోయింది? యాజకులు లోపలికి వెళ్ళి, యాజకుడు అనగా దేవుని సేవకుడు. దేవుని ఒక వాక్యము ద్వారా నీ గుండు లోతులకు వెళ్ళిపోతూ ఉన్నది. అందుచేత అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం అంటాడు ఏమని 37వ వచనములో, కాబట్టి వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకొని లేదా హృదయములో గుచ్చుకొని పడవబడి లోపలికి వెళ్ళిపోతుంది దేవుని యొక్క వాక్యము. అప్పుడు 3000 మంది ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హృదయంలో కూర్చోబడి మరి లోపలికి వెళ్ళి అని చెప్పి వాక్యంలో 9వ అధ్యాయంలోనికి అది గొడవబడి కూర్చోబడి వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా ఏం చేయాలి? వెనక్కి పొడుచుకున్నాడు వట్టిగా ఊరుకుంటాడా? మోక్షాలంటే ఏం చేయాలి? రక్షణ పొందాలంటే ఏం చేయాలి? దేవుడు రాజ్యాలంటే ఏం చేయాలి? ఈ వాక్య ప్రకారం దేవుడు కృప కావాలంటే ఏం చేయాలి? దేవుడు నాతో ఉండాలి, యేసయ్య నాతో ఉండాలి. నీవు ఉంటే నాకు చాలా యేసయ్య పాటాను నాతో ఉండాలంటే ఏమి చేయాలని చెప్పేసి వారు దైవజనులు అడుగుతారు. వారే నిజముగా మారు మనసు పొందినవారు. ఏం అడగకుండా, ఏమి చేయకుండా, ఏమి నొచ్చుకోకుండా వెళ్ళిపోయిన వాడు వాత వేయబడిన మనస్సాక్షి గలవారని ఈ వాక్యాన్ని బట్టి సెలవిస్తూ ఉన్నాను. రండి 30వ వచనం చదువుకుందాం. వారు లోపలికి వాక్యం వెళ్ళిన తర్వాత, లోపలికి దేవుడు పరిశుద్ధపరచబడిన తర్వాత, పవిత్రమైన తీసి పడవేసిన తర్వాత జరిగింది ఏమిటో చదువుకుందాం. రండి. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడి అని రాజైన హిజ్కియాను అధిపతియును లేవీయులకు ఆజ్ఞాపించగా సంతోషంతో స్తోత్రములు పాడి సంతోషముతో స్తోత్రములు పాడి వారందరూ కూడా సంతోషముతో స్తోత్రములు పాడి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఆరాధనలో జరగవలసిన విషయం ఏంటంటే ఏమంచి ఆరాధించారు వాళ్ళు? తలలో వంచి స్తోత్రం చేశారు, స్తుతించారు, గణపరిచారు, దేవుడు గొప్ప చేశారు. ఆ తర్వాత ఇశ్రాయేలులు మెడమంచని వారు కదా, తలమంచని వారు. ఇశ్రాయేలు తలమంచనండి. నేను చెప్పింది నడవాలి, ఎవరు చెప్తే నేను ఏసై చెప్పింది నడవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మేము ప్రభువులం కాదండి, సంఘంలో ప్రభువులం కాదు. ఆయన ప్రభు, రాజులకు రాజు, ఆయన ప్రభులకు ఆ ప్రభు చెప్పినట్టు నీవు నేను కూడా చేయవలసి ఉన్నది. అందుచేతంటూ ఉన్నాడు. వారు కళ్ళ వంచారట. కళ్ళ వంచడం మాత్రమే కాదు, 37వ వచనం ఏం చేశారు? ఆరాధించిన వారు ఏం చేశారో చూద్దాం ఒకసారి. అతడు హిజ్కియా, మీరు ఇప్పుడు యెహోవాకు మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నారు, సమర్పణ చేసుకున్నారు. మంచిదే. యెహోవా మందిరంలోనికి ద్రవ్యములను కృతజ్ఞత అర్పణలను తీసుకొని రండని ఆజ్ఞాపించినటువంటి హిజ్కియా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధనలో
కృతజ్ఞతార్పణలో కానుక 10వ వంతు తీసుకుని వచ్చి దేవుడికి అర్పించుట అన్నది దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి భక్తి అయి ఉన్నది, దేవునికి భయపడిన భక్తి అయి ఉన్నది. అంతేగాని నీ తోచినంత ఉత్సాహంగా ఇచ్చి వారిని దేవుడు ప్రేమించు, ఉత్సాహంతో సంతోషంతో. ఈనాడు ఏమిటంటే ఆరాధనకు చదివి స్తోత్రం అయింది అని అనేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. నువ్వు అర్పణ అర్పించావా? నీ 10వ వంతు అర్పించావా? దేవునికి అర్పణ అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. నన్ను ఆరాధించి వారు పెట్టేది విప్పాని కానుకలు సమర్పించిరి అని వ్రాయబడి ఉన్నది. ఆదివారం మేము సందా పెట్టామని వ్రాయబడి ఉన్నది. అపోస్తలులు కూడా ఆ విధంగా చేసినట్టుగా దైవగ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈనాడు డబ్బు అనేటప్పటికీ ఈ డబ్బు మాత్రం అంటున్నారండి. పైసలు దృఢదశ మానేవిడి ఎవరికి నష్టం, నువ్వు మానేస్తే ఎవరికి నష్టం అనుకుంటావు? సేవకుడికి నష్టం అనుకున్నావా? సేవకు నష్టం కాదు, నీకు నీ పిల్లలకి నష్టం. ఆమె మొట్టమొదట అప్పం వేసుకుని వచ్చింది. మొట్టమొదటి అప్పం వేసుకుని వచ్చి దైవజనుడికి ఇచ్చినందున ఆమెయు ఆమె ఇంటి వారును పరువు కాలమంతయు కూడా వారు పోషింపబడి. ఎంత గొప్ప దేవుడు, మంచి దేవుడు. స్తోత్రం చెబుదామా? ఎట్లయినా గడిచిపోతుంది. చిన్న చిన్న వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు, ఆప జీతమో సగం జీతమో ఏదో ఇచ్చి పంపిస్తున్నాడు గవర్నమెంట్ వాళ్ళు. చిన్న వ్యాపారం చేసుకుంటే ఎంతో కొంత లాభం వస్తుంది. కానీ ఒకనొక రోజు ఉన్నది, అది కూడా చేతికి రాని రోజు రాబోతూ ఉన్నది. అట్టి కాలమే ఏలిషాల కాలమని నేను గ్రహిస్తూ ఉన్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కాలంలో దేవుడిని పోషించాలి అంటే ఇప్పుడే దేవుడిని అర్పణ అప్పుడు అర్పించడం కాదండి, ఎప్పటికీ చేసుకోవద్దు. అప్పుడు నీకు ఉంటారు భవిష్యత్తు కొరకు నువ్వు ఇప్పుడు చేయాలి. అమ్మ నువ్వు ఇప్పుడు చేసావు కనుక ఇదిగో నీకు వేరు చేస్తున్నానని అపోస్తుల కార్యంలో మనం స్పష్టంగా రాయటం మనం చూస్తూ ఉన్నాము. అంచేత ఆరాధన అంటే మామూలు విషయం కాదు. ఆరాధనగా దేవుడు గణపరిచి స్తుతించి మందిరపు తలుపులు తెరచి దాని లోపల ప్రవేశించి ఆ మందిరమును శుభ్రం చేసి అక్కడ వారు ప్రతిష్ఠించుకొని అక్కడ ఉన్నటువంటి చెడు వస్తువులన్నీ కూడా బయట ఎక్కడ పడేసిన వస్తువులను మరి బయట పరవేసి ఉపకరణం అన్నయ్యూ. 5వ వచనం చదువుదామా? పరిశుద్ధ స్థలంలోకి వచ్చినటువంటి మనము దేవుడి సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు కనుక ఈ పరిశుద్ధ స్థలంలో 5వ వచనం అంటాడు, నిషిద్ధమైన వస్తువులన్నిటినీ. ఈనాడు క్రైస్తవుల ఆరాధనలో పెద్ద పెద్ద రెవరెండ్లు, బిషప్లు, ఆ అమ్మగారిలా లేదా, ఈ అయ్యగారిలా లేదా, ఆయన ముంగలు పెట్టలేదా, ఈయన చెయ్యి తీసుకోలేదా, ఆయన గాజు తీసుకోలేదా, ఈ సిస్టర్లా లేదా, ఈ నిషిద్ధ వస్తువులన్నీ కూడా తీసి బయటికి పడేయాలి. అందుకనగా యేసయ్య వచ్చి నేను మీతోనూ మీరు నాతోనూ భోజనము వదిలితే ఏం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి. గిన్నె వెలుపల లోపల శుద్ధి చేయమని యేసు ప్రభువు చెప్పారు. గిన్నె వెలుపల లోపల శుద్ధి చేయకుండా ఏదో నేను లోపల శుద్ధి, ఆత్మశుద్ధి, రెండు శుద్ధి కలవాలని దేవుడు చూసారంటే సరే, ఈ గ్లాసులో ఉన్నది, ఈ గ్లాసు చుట్టూ చెడు అంటుకుంటూ త్రాగుతామని నీవు మరి నువ్వే త్రాగక చేసేయాలి అవుతాడు. మరి అందుచేత దేహము దేవుని ఆలయం. ఈ పెంకులు, ఈ చెత్త చెదాలంతా కూడా నువ్వు తీసి పారవేస్తే నేను మీ మధ్యకు వస్తును అన్నాడు ఇశ్రాయేలుతో దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మీ మధ్యకు వస్తాను, మీ మధ్య నివాసం చేస్తాను. అందుచేత మందిరమును శుభ్రం చేసినప్పుడు ఇవన్నీ తీసి పాడేశాడు. లేక కాదండి, లేఖలు అందరికీ ఉన్నాయి. లేని వారెవరు లేరు. ఉంటే సక్రంగా రాసి పెట్టుకుని కష్టకాలం ఉపయోగించుకో. కానీ ఏమాత్రము కూడా నీ దేహము దేవుని ఆలయం కనుక దేహములకు నువ్వు దానికి సంబంధం ఉండకూడదని ఈ వాక్యం బట్టి రూఢిగా మీకు తెలియజేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు రచించే దాన్ని పవిత్రపరచబడాలి. అందుచేత వారు ఏం చేశారు? తీసి బయట పారవేసి చదవాలి. మీరు అందించట్లేదు. నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనుక్కోండి. బయట లోపల బయట పెట్టండి. అవి బయట పెట్టండి. మనకు అవసరం అది లేదు. ఎందుకనగా ఆది అపోస్తుల కాలంలో మనం చూసినప్పుడు ఆది అపోస్తులు అంటారు, వెండి బంగారులు మా యొక్క లేవు కానీ మాకు దేనికి చూసి మనం దేవుడి శక్తి చేత నింపబడతాం.
దేవుని శక్తి చేత ఆత్మ చేత నింపబడదా. దేవుని శక్తి చేత ఆత్మ చేత నింపబడితే వారి వస్త్రములు ముట్టినప్పుడు వారు బాగుపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను సేవ ప్రారంభంలో వారి దగ్గర వెళ్ళి చెయ్యి చాపవలసిన పని లేదు. అక్కడే ఉన్న ఇక్కడ ప్రార్థన చేస్తానంటే భయంకరమైన సాతాను శక్తులను వారు విడుదల పొందారు. బలహీనులు బాగుపడ్డారు, అనారోగ్యవంతులు స్వస్థత పొందారు. ఈ రోజు కూడా వారు బ్రతుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈనాడు పరమలేదు విడిచిపెట్టేశాను. ఫోన్లే ఇలాగైతే దూరం అయిపోతారు విడిచిపెడితే ఇప్పుడు దేవునికి దూరం అయిపోతున్నారు. అంచేత దేవుడు చెబుతున్నాడు, నీ శుద్ధ వస్తువులను దూరం పారవేసిన ఎడల మన ఆత్మస్వరూపమైన దేవుడిని ఆత్మతో సత్యముతో భావించి ఆరాధన చేసి అర్పణర్పించి తగిన బహుమానము ప్రతిఫలము పొందుకొని దేవుని రాజ్యములకు వారసులు కాగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 35వ వచనం ఆఖరు లైన్ చదువుకుందాం. 35వ వచనం ఆఖరు లైన్ చదవండి ఒకరు. ఇలాగున యెహోవా మందిరపు సేవ అక్రమముగా జరగలేదండి. ఎవరిష్టం వాళ్ళ ప్రకారంగా ఆరాధన జరగదు. దేవుని సేవను నడిపించినట్లుగానే ఆరాధన జరుగుతున్నది. క్రమముగా జరిగను. ఈ విధంగా క్రమముగా జరగకపోతే అక్రమము చేయవారా నా యొద్ద నుండి. అయ్యా యేసు ప్రభువా, నీకు దండం పెడతాను తండ్రి. నేను అన్య భాషలు మాట్లాడాను, ప్రవచనాలు చెప్పాను, అద్భుతాలు చేశాను, ఆశ్చర్యకార్యాలు చేశాను. అట్లనా చేస్తే చేసేవేమో కానీ మీరెవరో నాకు ఏసై అన్నమాట. ఏసై అనలేని మాట అది. యేసు ప్రభు అన్నమాట ఏమిటంటే మీరెవరో నాకు చెయ్యలేదు అనలేదు. చేయొచ్చు కానీ క్రమముగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క దేవుని యొక్క అగ్ని, దేవుని సన్నిధి మనతో ఉంటుంది. ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేతనే ఏలియా కాలంలో పడవేయబడిన బలిపీఠం దగ్గర కట్టెలు క్రమముగా పేర్చి అని రాయబడి ఉన్నది. ఏం పేర్చారట? కట్టెలు ఇష్టానుసారంగా ఉంటావా? ఇష్టానుసారంగా ఉండొద్దని ప్రభుత్వం చేత లైన్ పెట్టించాడు. ఆదివారం లైన్లో కూర్చోబెట్టే లైన్లో కూర్చోమనం. ఇప్పుడు ఎవరు పెట్టించారు లైను? దేవుడే ప్రభుత్వం ద్వారా పెట్టించాడు. ప్రభుత్వ నియమాలు మనం పాటిద్దాం. వాక్యానికి వ్యతిరేకమైతే దేవుని వాక్యాన్ని మనం పాటిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఏం చేశారు? క్రమముగా సేవ క్రమముగా సేవ హిజ్కియా కాలంలో క్రమముగా జరిగిన చెబుదాం. హల్లెలూయా. 30వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 30వ వచనం క్రమముగా జరిగింది. ఇంకొకటి చదవండి. ఈ కార్యం అప్పటికప్పుడే. ఇప్పుడు రేపు చేద్దాం అనుకోదు సుమా, రేపు ఎరుగు చేద్దాం అనుకున్నామేమో నువ్వు. రేపు ఇప్పుడే అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాను జనులందరూ సంతోషించారు. స్తోత్రం చెప్దామా? ఏ కాలం అనగా దుఃఖపడే కాలం కాదు ఇది. దుఃఖపడే కాలము సంతోష బాష్పీలు వస్తే రావచ్చేమో కానీ దుఃఖపడ్డకి సమయం కాదని ఎజ్రాను అడుగుదాం, నెహెమీయుని అడుగుదాం. మీరు దుఃఖించకుడి, మీరు ఏడవకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు ఆనందిద్దాం. ఆ విధముగా జనులందరూ ఆనందించారు, జనులందరూ సంతోషించారు. ఆనంద రాజ్యానికి పెడదాం. అట్టి కృప దేవుడు మనకు దారి చేయుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇదిగో మందిరం తలుపులు తెరచి దాన్ని బాగు చేసి నిబంధన చేసుకొని అపవిత్రమైనవన్నీ కూడా బయట పారవేసి దేవుని పాద సన్నిధిలో వారు ఆరాధన చేసి కానుకలు అర్పించి క్రమముగా ప్రభు సన్నిధిలో ఉండి ప్రభువును ఆనందించినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానించాం. చదవంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభుత్వం సమర్పణ చేసావా? హృదయం తెరిచావా బిడ్డ? సమయం ఇచ్చాడు ఇంకా దేవుడు. సమయం హృదయం ఇస్తే ఆ హృదయంలోకి వచ్చేస్తారు. హృదయంలో వచ్చిన దేవుడు హృదయంలోకి వస్తానని సెలవిచ్చాడు. అందరం ప్రార్థన చేసుకుందాం. చదవంచండి, అందరూ ప్రార్థన చేయాలి. నుంచి ప్రభు వరకు స్తోత్రం అయ్యా.
ధ్యానించినట్లుగా మేము చూస్తున్నాం దేవాది స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి నీ స్తోత్రములు తండ్రి. మరలా మా మందిరాన్ని తెరిచిన ప్రభువా నిన్ను స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రములు ప్రభువా. మా హృదయం అనే మందిరాన్ని కూడా ప్రభువా మిమ్మల్ని తెరిచి ప్రభువా నిన్ను ఆరాధించి మహిమపరచుండగా తండ్రి నీ సన్నిధి మాతో ఉంచినందుకే స్తోత్రములు ప్రభువా. ఇంకో ఇసుకే అయితే పవిత్రపరచుకున్నాడు తండ్రి నీ స్తోత్రములు ప్రభువా. ఇంకో దేవ ఇసుకే అయితే ప్రతిష్ఠించుకున్నాడు తండ్రి నీ స్తోత్రములు ప్రభువా. ఇసుకే అయితే ప్రభువా నీ స్తోత్రములు ప్రభువా ఆ మహోగ్రత నుంచి తప్పించుకోవాలని ప్రభువా నిబంధన చేసుకుని ఉన్నాడు కదా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అట్టి నిబంధన జనులుగా మేము ఉండడానికి మీరు కృప చూపండి అయ్యా నీ స్తోత్రములు ప్రభువా. ఇంకో లోపల ప్రవేశించు తండ్రి నిషిద్ధమైన అన్ని ప్రభువా నీ స్తోత్రములు పారవేసినట్టుగా మేము చూస్తున్నాం దేవా నీ స్తోత్రములు తండ్రి. అలాంటి జీవితాలు బిడ్డలు ఎవరెవరైతే లేకుండా ఉన్నారో అలాంటి సమర్పణ జీవితం బిడ్డలకి దయచే తండ్రి నీ స్తోత్రములు ప్రభువా. ఇంకో విత్తబడిన వాటిని సాధారణ ఎత్తిపోవడం మీరు సహాయం చేయండి ప్రభువా. దేవాది 30 40 100 మా హృదయాలు ఫలించే భాగ్యం దయచే ప్రభువా నీ స్తోత్రములు ప్రభువా. ఇంకో నేను ఆరాధించడానికి ఇంకెవరైతే దూరంగా ఉన్నారో అలాంటి వారికి నీ వాక్య భయమును కలిగించే తండ్రి నీ స్తోత్రములు తండ్రి. ఇకనైనా నీ యందు నిజమైన భయభక్తులు కలిగి ప్రభువా నీ స్తోత్రములు అయ్యా వారి క్రమంగా ఆరాధించినట్టుగా మేము చూస్తున్నాము తండ్రి. మేము కూడా అక్రమంగా ఉండకుండా రాజా నీ స్తోత్రములు ప్రభువా. ఇంకో ప్రభువా నీ నామాన్ని తెయ్యాలి వెళ్ళగొట్టామని ప్రభువా నీ నామాన్ని ప్రభువా మేము ఎన్నో కార్యాలు చేసామన్నప్పటికీ తండ్రి ఆక్రమించే వారారా నా యొద్ద నుండి పొడినట్టున్నావు తండ్రి నీ స్తోత్రములు అయ్యా. దయతో మమ్మల్ని క్షమించి బిడ్డను క్షమించి తండ్రి నీ స్తోత్రములు ప్రభువా. ఇక్కడైనా మేము క్రమంగా తండ్రి ఆ బలిపీఠాన్ని కట్టుకునే మనసును మాకును బిడ్డకి దయచే తండ్రి నీ స్తోత్రములు. వచ్చిన స్త్రీని పురుషుని యవనస్తుంది దేవాది స్తోత్రం దీవించండి ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యాలు మా హృదయాల్లో బిడ్డ హృదయాల్లో ఫలించడానికి కృప చూపమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.